ఫ్రెండ్స్, ఈరోజు నాకు మనకి ఇంకో ఛాలెంజ్. రాగి సంగటి, నెయ్యి, చికెన్ కర్రీ, టమాటా పచ్చడి, ఇంకా ఆనియన్స్ తిన్నామండి. ఓడిపోయిన వాళ్ళకి చెప్తున్నాను, రెండట్టుకి ఉంది తక్కువ తీయకుండా తినేది. సరే అయితే నువ్వే ఓడిపోతావేమో. మొన్న కూడా అలాగే ఓడిపోయి వేపాకులు అన్నావు. వేపాకులు తినిపించింది, సిగ్గులేదు నీకు. ఏ రోజు కూడా నీతో తినాలి అంటే నువ్వే. అమ్మ ఎంత పెద్ద అట్టుగా ఎవరు తింటారు? సగమే, హాపే. అది ఎందుకంటే పెద్దది, అది పెద్దది కాదు కాబట్టి ఇది హాపే. ఇంత ఇది తింటే కడుపులో నొప్పి వచ్చింది. అంత పెద్ద మామూలు అట్టుకాయలు అయితే తినచ్చు, కానీ పచ్చట్టుకాయ అయితే తినకూడదు. అట్లా అయ్యే అంటారు. పట్టుకొని జ్యూస్ కూడా. స్లోగా చక్కగా నీట్గా నెయ్యి వరే కూరలో కలుపుకొని తినుకున్నా, బాగుంటుంది టేస్ట్. తెలియదు, పట్టుకోండి కొంచెం పడిపోద్ది బల్ల. టమాటా పచ్చడి నెయ్యి కలుపుకొని తిని బాగుంటుంది. బాగుంది కావ్యా? బాగోలేదా? మా అమ్మాయి గారు ఎందుకో అలిగింది, ఈ మధ్యన బాగా అలుగుతుంది. అడిగావా? మధ్యన దెబ్బలు తినేస్తుంది పాప. ఇద్దరు కొట్టేసుకుంటున్నారు. సెలవులు ఎందుకు ఇచ్చారో కానీ మాకు. రే నిదానంగా తింటరా, గొంతుకు పడిద్ది. అది కొంచెం కొంచెం తినాలి, కూర కలుపుకుని తినాలి మొత్తం. చెప్పండి, కాలేదు తక్కువ పెట్టామని. పెట్టింది తక్కువ, ఇద్దరికి ఒకటి. ఇక అసలు రాగి సంగటి తిండమే రాదని చెప్పు, షో చేస్తావు. అసలు అందరికి గెలుగుతారా? కూర కలుపుకోరా? రాగి సంగటి అంటే కూర కలుపుకుని తింటారు. కొంచెం కొంచెం కూర కలుపుకుని లేదా పచ్చడి కలుపుకునే తింటారు. ఈ పిల్లడి రాగి సంగటి తినడమే రాదు. వాళ్ళు రన్నింగ్ అంటారు, అన్నారు. అయితే తిన్నాను రావాలి ఏంటి? మరి స్లోగా తినండి. ఓడిపోయిన వాళ్ళకి ఏం లేదన్నమాట. ఏమీ లేదు. ఇప్పుడు నిదానం తినిద్ది. ఏమీ లేదని నేను చెప్పలా. ఉంది అరటికాయ సగం. అన్నారు అమ్మా, మొన్న కూడా పళ్ళు పడేసావు. గుణగడతా అట్టి పండు తినిపించే కావ్య. అదే సగం తొక్క తీయకుండా చెప్పాడు. అది కూడా అదే చెప్పింది. దాని ఇష్టం. రెండు అట్టి పళ్ళు తినాలని చెప్పింది. అప్పుడు తింటావా? ఏదో ఒకటి తొక్క తీయకుండా నేను చెప్పేసా, ఇంకా మీద చెప్పుకోండి. అది కూడా దాని ఇష్టం. నువ్వు చెప్పేది ఆ ఉల్లిపాయ తినమంటది, తింటావా? చచ్చుతావు. ఆ ఉల్లిపాయ అంతా తినమంటది. ఆడున్న బద్ద. నేను చెప్పింది కూర నంచుకొని తిని సాయి, బాగుంటది. నీకు రైస్ తర్వాత రైస్ పెడతా, డాడీకి చెప్పి మరి రైస్ పెడతా. నువ్వు అది తింటే తిను, లేదంటే రైస్ పెట్టిస్తా. ఇది కింద పెట్టాయి, పడిపోతుంది. మనం మాట్లాడట్లేదని కోకిలకో చెట్టు మీద, రాగి చెట్టు మీద నుంచి. అదిగో వినపడుతుందా?
దొంగల్లాగా తీసేయి అన్నం తినేటప్పుడు సమానంగా అది సమానంగా పెట్టాలి. అందుకే కొంచెం ఎక్కేసి నొక్కేసి అంతే కదా. అంత సీన్ లేదు. చూసాను. నువ్వు ఇంక తీసే అన్నావని నువ్వు తీసే అన్నావని షోయింగ్కి ఇలా అన్నాను అంతే తప్ప దానికి బాగానే పెట్టా. దానికి ఎక్కువ పెట్టా. నువ్వు రాగి సంగతి తినకంటే ఇంకా అలా అనిపిస్తుంది అంతే. ఏయ్ అనిల్ తాత తాగు ఎక్కడ పదవండి ఆ చికెన్ ముక్క తింటా. మరి అది ఏంటి అనుకున్నా ఫిష్ ఎందుకైంది చికెనే మెత్తన ముక్కలు ఎత్తే ఫిష్ ముక్కలు నీకు మెత్తన ముక్కలు ఫిష్ చేసానా. అపోలో ఫిష్ అనుకున్నావా? ఫిష్ కాదురా బాబు చికెనే. అది చికెనే రా బాబు. ఏడ మాసమా మటన్ కాదు చికెనే తిను. కర్రీ కలుపుకోకున్నా నువ్వు ఎంత తిన్నా సరే ఓడిపోయినట్టే గున్నా. అది పచ్చడి కూడా తినేసింది కర్రీస్ కూడా తినేసింది మొత్తం గ్రీన్ అండ్ గ్రీన్. నువ్వు గ్రీన్ అండ్ గ్రీన్. అవును గ్రీన్ అండ్ గ్రీన్. గ్రీన్ అండ్ గ్రీన్. ఏహే తిన లేదని స్లోగా తిను. అయితే నేను తొక్క తీస్తే తొక్క తీయకుండా నాకు తెలియదు నాకు ఇష్టం. అయ్యి పచ్చటికాయలు మామూలు అరటికాయలు అయితే తొక్క తీసి ఇద్దరికైనా నేను అది నీకు కూడా అలాగే చెప్తా. తొక్క తిని కూడా కడుపులో నొప్పి వచ్చింది. కడుపులో నొప్పి వచ్చింది పిల్ల సైకోలా ఉన్నావు. అది రన్నింగ్ వెళ్ళాడు సార్. నీకోసం రన్నింగ్ మానేనండి. సరే తింటారు అది ముందు తిను గుణ తిను. నేను ఆఫ్ చేసి ఆ రైస్ తినే అయిపోయింది. ఇది తినమన్నా నేను తింటాడు ఆగుతావా? తింటాడు ఆగు. తింటాడు అడుగు తింటాడు. నీకు ఎందుకు ఈ తినడం కావాలాడు అంతేనా? తింటాడు కానీ మొత్తం తింటే హాస్పిటల్ తీసుకెళ్ళాలమ్మా నువ్వు తీసే వీడియోకి. సరే అట్లా అండి అమ్మకు తిని మమ్మల్ని పై నుంచి కూడా చూడండి పాపదాన్ని కదా. మేము హాఫ్ కూడా చెప్పాలి హాఫ్ చెప్పాం. అబ్బా బాబా బాబా అట్టికి అమ్మది పచ్చటికేరా కడుపులో నొప్పి వచ్చింది. అమ్మ అది సన్నగా ఉంది ఇది లావుగా ఉంది. తొక్క తీయకుండా తిన్నాడు. తొక్క తీయకుండా తిన్నా చూడు పిల్ల తొక్క తీయకుండా తొక్క తీస్తాడు. ఆగుతావా? తింటున్నాడు కదా తినేచ్చి పెట్టాలిగా. ఓకే వీడియోలో నువ్వే గెలిచావు కానీ తొక్క తీయని తొక్క తీయకుండా తిన్నావాలి. తిన్నాడా లేదా? బ్రేక్ నీకు చాలా ఎగస్ట్రాలో ఉంది యూట్యూబ్లోకే రాదంటే ఈ పిల్ల ఇప్పుడు చెప్తుంది. తినేదాకా ఆఫ్ చేయండి నేను.
తొక్క తీయకుండా తింటున్న గుణగారు వాళ్ళ చెల్లి తొక్కతో తినమని యూట్యూబ్కి రానన్న చెల్లి. హెడ్లైన్స్. తొక్క కూడా తిన్నా. ఈ వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈవిడికి చెప్పడమే సరిగానే రావట్లేదు. చూడండి తొక్క తీయకుండా తినాలని చెప్పాను, తొక్క తీయకుండా తిన్నా. అంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.